హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఈశ్వరి. సో ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఓకేనా మరి. ఇక మార్నింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ 6కి అలా లేచామండి. ఇంకా ఈరోజైతే సండే కదా, కొంచెం చిన్నగా వ్లాగ్ తీసుకుందాం అనిపించిందండి. సో అందుకే ఇంకా పిల్లల్ని అయితే లోపల పడుకోబెట్టేశాను. ఇంకా సమ్మర్ కదా, అందరం హాల్లోనే కూలర్ కింద పడుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు లేచేసరికి టైం పట్టుద్ది కదా అని చెప్పేసి నేను ఇంకా బెడ్రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసి చిన్నగా డోర్ లాక్ చేశానండి. పనులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇంకా వాళ్ళు పడుకుంటే. సో నేను వాళ్ళని ఇలా పడుకోబెట్టేసానో లేదో కొంచెం పని కాకముందే వెంటనే లేచేసారనమాట. ఇంకా ఇల్లు కూడా ఇలా అసలు స్కూల్ ఉన్నప్పుడు ఎంత లేపినా లేవరండి. ఇంకా స్కూల్ లేని రోజైతే తొందరగా లేచేస్తారు. మనకంటే ఫాస్ట్‌గా వాళ్ళే లేచేస్తారు. సో నేను ఇలా బెడ్రూమ్‌లోకి వాళ్ళకి షిఫ్ట్ చేశానో లేదో వెంటనే లేచేసారనమాట. ఇక వాళ్ళు లేసి ఇంకా ఫోను, టీవీ ఏదో ఒకటి పట్టుకొని కూర్చుంటాను. ఇంకా నేనైతే నా పనులు నేను స్టార్ట్ చేసుకోవాలి లేచినా కూడా. ఇంకా ఆ రోజైతే వాటర్ వచ్చేస్తాయని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్‌గా లేసాను. సండే రోజైతే నార్మల్‌గా అందరూ లేట్ లేస్తారు కదా! ఇంకా ఆ రోజైతే మాకు ఇంట్లో పని అయితే ఎక్కువనే ఉంటుందన్నమాట. ఇంకా వాటర్ వచ్చేస్తాయి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా! పిల్లలకి ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పడబోస్తున్నారు. వాటర్ బాటిల్స్ నింపుకొని ఇంక ఇంట్లోనే ఉంటున్నారు కదా! ఇంకేదో ఒకటి రకంగా ఇంకా వాటర్ అయితే ఎక్కువ పడుతున్నాయి కదా! సమ్మర్ అయితే నార్మల్‌గా వాటర్ ఎక్కువనే పడతాయి. అందుకనే ఎక్కువ 2 బిందెలు అయితే పట్టేసాను. ఇక నైట్ అయితే ఏం క్లీన్ చేసుకోలేదు కాబట్టి ఇక పొద్దున్నే గ్యాస్, టైల్స్ ఇంకా ఇవి బాసనలు ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. కానీ వీడియోలో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కదా, 5 మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే ఇలా పనులు జరిగితే బాగుండేవి కదా, చాలా టైం పట్టి చెమటలు కూడా వచ్చేసాయండి ఈ గిన్నెలన్నీ తోమేసరికి. ఇక ఫైనల్లీ బాసనలు అయితే అయిపోయేసరికి ఇలా ఉంది అన్నమాట. ఇంకా ఫేస్ ఫుల్ స్వెట్ అయితే వచ్చేసింది. ఇక మొత్తానికైతే సింక్ క్లీన్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. ఇంకా పిల్లలైతే ఆకలనేసేసరికి నైట్ చేసిన గుత్తొంకాయ చపాతీ ఉంటే ఇంకా వాళ్ళకు మొహాలు కడిగిచ్చేసి పెట్టేసి ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే ఇల్లు మొత్తం ఊకి తూడ్చి ఇక మేము సండే కాబట్టి మల్లన్న దేవుని పూజ అయితే చేస్తాము. కంపల్సరీ ప్రతి సండే చేస్తాము. ఎప్పుడు చేసినా చేయకపోయినా. ఇంకా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తారు, సగం చూసి వెళ్ళిపోతారు. మనం చిన్న చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేసుకుంటేనే కదా బాగుంటుంది. పెద్ద ఛానల్స్కి సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ చిన్న ఛానల్స్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ వీడియో అయితే ఇంకొంతమంది చూస్తారు కదా, వాళ్ళకు నచ్చొచ్చు. మేబీ మీకు నచ్చకపోయినా కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మనం చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేయడం వల్ల మనకు పోయేది ఏం లేదు కదా. పెద్ద పెద్ద ఛానల్స్ చూసినప్పుడు ఎందుకు మనకు చిన్న చిన్న వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. నేనైతే కంపల్సరీ ప్రతి చిన్న ఛానల్ని అయితే వాళ్ళ ఐడి ఓపెన్ చేసి మరీ చూసి చిన్న లైక్ ఇస్తానండి. ఎందుకంటే మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా, అలా అనిపిస్తుంది. నేను చెప్పింది కరెక్టా కాదో కామెంట్ చేసి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానండి. కొన్ని పనులు కూడా స్కిప్ చేశానండి, ఎందుకంటే ఒక వీడియో అయితే లెంత్ అయిపోతుంది చాలా వరకు ఎవరు చూడరు కదా. లెంత్ ఎక్కువ ఉంటే, చిన్నగా ఉంటేనేమో ఒక తక్కువ చూసిస్తారు. ఎనీవే ఏమైతే ఏమైనా ఈసారి అయితే 8 మినిట్స్ వరకు అయితే వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. దాదాపు సగం వరకు చూసినా కొంచెమైనా వాచ్ అవర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా అయితే ఇక సగం వరకైనా వాచ్ అవర్ వస్తుంది. ఒక 4 మినిట్స్ చూసినా కూడా వాచ్ అవర్ వస్తుందని డిసైడ్ అయ్యి ఇక వీడియో అయితే లెంత్ పెడదామని అనుకున్నానండి. మనం ఒక 2 మినిట్స్ వీడియో పెడితే దాంట్లో 1 మినిటే వీడియో చూస్తున్నారు. సో అందుకని కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాలని డిసైడ్ అయ్యాను. చాలా టెక్ ఛానల్స్ అవన్నీ చూశానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇంకా ఎవరిని ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. మనకు నచ్చినట్టు చూద్దాం, మనకి ఏదనిపిస్తే అది చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక అంతే. ఇక మనం రోజు ఇంటి ముందు ఇలా క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకుంటే కడపకు బొట్లు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఇంట్లో పూజ చేసిన రోజు ప్రతి సండే వచ్చిందంటే మా ఇంట్లో ఇంకొక పండుగలాగా అనిపిస్తుందండి. ప్రతి సండే అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని కంపల్సరీ పూజ చేస్తాం. నేను ఇక రోజు అయితే పూజ ఏం చేయను. సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ మాత్రమే చేస్తాము. ఇంకా మిగతా రోజులు అయితే ఇంకా నార్మలే అండి. డే బై డే ఇల్లు తుడుచుకుంటాను. ఇంకా శుక్రవారం అట్లా ఇంకేదైనా వారం ఉంటే ఇట్లా గడప ముందు ముగ్గు వేసుకుంటాను అంతే. డైలీ అయితే పూజ అయితే చేయమండి. ఇంకా ఇలా
పిల్లలు కూడా స్నానాలు చేపించేసానండి. ఇంతలోపు వీళ్ళు ఆకలేస్తుందనంటే ఇంకా నైట్ చేసిన చపాతీను గుత్తి వంకాయ కర్రీ ఉంటే పిల్లలకైతే పెట్టేశాను. ఇక మనం పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు అయినా నెత్తిలో 1 ఫ్లవర్ అయినా పెట్టుకోవాలటండి కంపల్సరీ. ఇంకా నేను ఇలా అయితే పూజ సింపుల్గా అయితే చేసుకుంటాను. సండే రోజు ఇలా మల్లన్న దేవునికి పూజ చేసి ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా దీపం పెట్టిన రోజు. ఇంకా డైలీ చేసుకోవాలని ఉంటుంది కానీ పిల్లల్ని స్కూల్కి పంపించడం హడావిడి అస్సలు వీలు పడదండి. వీక్లీ 3-4 టైమ్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా అంతే అండి. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందరూ ఒకేలా చేయాలని ఏమి ఉండదు. నేనైతే ఇలా చేస్తాను. ఇంకా అంతే, ఇంకా సింపుల్గా అయితే పూజ కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంకా ముందే టిఫిన్ కోసం అయితే పెసరట్లు అండి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా ఆ వీడియో అయితే మీకు చూపించలేదు, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా పెసరట్లు అయితే వేసుకున్నామండి. ఇక మేమైతే ఇక కూర్చొని ప్రశాంతంగా తిన్నామండి. ఇక పూజ కంప్లీట్ అయ్యి ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి 11 అయిందండి. ఇంకా టిఫిన్ చేసేసి ఒక 10 or 15 మినిట్స్ అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా సండే అయినా మండే అయినా ఇంక ఇంట్లో పనులు అయితే ప్రతిరోజు ఇలాగే ఉంటాయి కదా. ఇంకా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోనైతే ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మేబీ మీకు నచ్చకపోయినా వాళ్ళకు కూడా నచ్చుతుంది. నాకు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరండి. ఒక 450 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ వీడియోకి అయితే మినిమం ఒక 10 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి?